99 టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ సిపిఎస్పి రాజశేఖర్ ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక క్రైమ్ రిపోర్టును సిపి వెల్లడించారు. సురక్ష ప్రాజెక్టు ద్వారా 1000 కెమెరాలు ఏర్పాటు చేయడం, డ్రోన్లను ఉపయోగించడం వల్ల నేరాలను అదుపు చేయడంలో విజయవంతమయ్యామని చెప్పారు. 2024లో 51% ఉన్న ప్రాపర్టీ రికవరీ 2025లో 80%కి చేరినట్లు చెప్పారు. నార్కోటిక్ కేసులు 2024లో 111 అయితే 2025లో 138కి చేరాయన్నారు. దసరా ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించామని చెప్పారు. ఒక అప్లికేషన్ డ్రోన్స్ 42 డ్రోన్స్ మనము అక్వైర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సురక్ష 360 డిగ్రీస్ మీకు గుర్తుంటే పోయిన అంటే ఈ సంవత్సరం జనవరి నెలలో అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, గౌరవ హోంశాఖ మంత్రి సంపద వాళ్ళ ప్రెజెన్స్లో మనము సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ మనము స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజు 1000 కెమెరాస్ మనము పెట్టి 1000 కెమెరాస్ అటెండ్కి మనము 15 వ్యూస్ రచించాము. తర్వాత డ్రోన్స్ విరివిగా డ్రోన్స్ ఉపయోగించి క్రౌడ్ పెట్రోలింగ్ చాలా విస్తృతంగా క్రౌడ్ పెట్రోలింగ్ చేశాము. అది మనం చేశాము. ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అదేవిధంగా డిజిటల్ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్